హలో ఫ్రెండ్స్, ఈరోజు 11th వేజ్ బోర్డ్ గురించి తెలుసుకుందాం. అసలు ఎన్సిడబ్ల్యూఏ అంటే ఏంటి? ఎన్సిడబ్ల్యూఏ అంటే నేషనల్ కోల్ వేజ్ అగ్రిమెంట్. ఇప్పటి వరకు ఎన్సిడబ్ల్యూఏ ఏ పీరియడ్ నుంచి ఏ టర్మ్ వరకు జరిగింది తెలుసుకుందాం. మొదటి వేజ్ బోర్డ్ 1975 నుంచి 78 వరకు 4 years టర్మ్. అలాగే ఎన్సిడబ్ల్యూఏ 2, ఎన్సిడబ్ల్యూఏ 3 కూడా 4 years జరిగింది. ఎన్సిడబ్ల్యూఏ 4th అగ్రిమెంట్ మాత్రం 4.5 year టర్మ్స్తో జరిగింది. ఆ తర్వాత 5th వేజ్ బోర్డ్ నుంచి 10th వేజ్ బోర్డ్ వరకు ప్రతి వేజ్ బోర్డ్ 5 సంవత్సరాల టర్మ్ పీరియడ్లో జరిగింది. ఇప్పుడు లేటెస్ట్గా 11th వేజ్ బోర్డ్ మాత్రం పీరియడ్ అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. 1/6/2021 నుంచి మొదలయ్యింది. అసలు ఈ 11th వేజ్ బోర్డులో కీ పాయింట్స్ అనేవి ఒకసారి ఏంటో తెలుసుకుందాం. మొట్టమొదటిసారిగా అటెండెన్స్ బోనస్ 10% ఇచ్చారు. మినిమం గ్యారంటెడ్ బెనిఫిట్ 19%గా ఉంది. అలాగే అండర్గ్రౌండ్ అలవెన్స్ 11.25%గా, స్పెషల్ అలవెన్స్ 5%గా ఉంది. నైట్ షిఫ్ట్ అలవెన్స్ ప్రతిరోజు 50 రూపాయలు, వాషింగ్ అలవెన్స్ 187.50, ట్రాన్స్పోర్ట్ సబ్సిడీ 28.75 రూపీస్, అలాగే కన్వెయన్స్ రీఎంబర్స్మెంట్ 62.50గా అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే కేటగిరీ 1 బేసిక్ 1502.66, లీవ్ విత్ పే 150, సిక్ లీవ్ 150. 10th వేజ్ బోర్డులో సిక్ లీవ్ వచ్చేసి 120 మాత్రమే ఉండేది. ఈ వేజ్ బోర్డులో 150 చేశారు. ఎల్టీసీ ఇంతకుముందు 8,000 ఉంటే ఈ వేజ్ బోర్డులో 10,000 చేశారు. అలాగే ఎల్ఎల్టీసీ ఇంతకుముందు 12,000 ఉంటే ఇప్పుడు 15,000గా చేశారు. మైన్ యాక్సిడెంట్ అయితే 15 lakhs చేశారు ఈ వేజ్ బోర్డులో. అలాగే ఒక క్వార్టర్కి 15 gallons వరకు వాటర్ సప్లై చేయొచ్చు అగ్రిమెంట్ చేయడం జరిగింది. ఎక్స్గ్రేషియా ఇంతకుముందు 19,000 ఉంటే ఇప్పుడు 1,12,500గా అనౌన్స్ చేశారు. అలాగే లైఫ్ కవర్ స్కీమ్ వచ్చేసి ఇంతకుముందు 1,25,000గా ఉంటే ఇప్పుడు 1,56,250గా చేశారు. ఎంఎంసీ ఇంతకుముందు 26,292.02గా ఉంటే ఇప్పుడు 39,069.24గా చేశారు. ఇవి వీటికి సంబంధించిన కీ పాయింట్లు. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.